హలో అండి, ఈరోజు మనం బంగాళాదుంపలతో చిప్స్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మీడియం సైజు బంగాళాదుంపలు తీసుకొని వాటి మీద తాటంతా బాగా నీట్గా తీసేసి శుభ్రంగా కడుక్కొని వాటిని తడి లేకుండా బాగా తుడిచేయాలన్నమాట. పొడి క్లాత్ ఎత్తుకొని బాగా నీట్గా తుడిచేసి డీప్ ఫ్రిడ్జ్లో మినిమం 15 మినిట్స్ ఉంచుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే లోపల మరీ తడిగా లేకుండా ఉంటుంది. మనం కట్ చేసేటప్పుడు ఈ విధంగా పల్సగా, అంటే చాలా చాలా పల్సగా, ఈ విధంగా వీలైనంత వరకు చాలా పల్సగా తరుక్కోవాలండి. తరుక్కొని పక్కన ఉంచుకోవాలి. మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఒక పెనం అంటే మరీ ఫ్లాట్గా ఉండే పెనం కాకుండా కాస్త గుంతగా కిందకి కొంచెం డెప్త్ ఉండే పెనం అయితే బాగా వేగుతాయి అన్నమాట. ఆయిల్ కూడా కాస్త ఎక్కువ పడుతుంది. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని కాగనిచ్చి అందులో కొద్దిగా వేసుకోవాలి. మరి ఎక్కువ వేసామంటే ఒకదానిపైన ఒకటి పడి అవి సరిగ్గా వేగవు. మీడియంగా మంట మాత్రం మరీ తక్కువ పెట్టకూడదు, అలానే మరీ ఎక్కువ పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా వేపుకోవాలన్నమాట. ఈ నురగ వస్తుంది కదా మనం వేగేటప్పుడు, ఈ నురగంతా తగ్గిపోయి బాగా నీట్గా మామూలుగా వచ్చేసాయంటే బాగా వేగినట్టు అన్నమాట. ఈ నురగ బాగా తగ్గిపోయాక తీసి పక్కన ఉంచుకోవాలి. మరీ చల్లబడక ముందే, అలానే మరీ వేడి కాదు, మరీ చల్లబడక ముందే మనం దీనిలో ఉప్పు కారాలు కలుపుకోవాలి. ఉప్పు కారం కలిపేటప్పుడు అలాగే డైరెక్ట్గా ఉప్పు కారాలు వేసామంటే అక్కడక్కడ ముద్దలుగా పడిపోతుందండి. ఎక్కువ ఒక్కొక్క దగ్గర ఉప్పు ఎక్కువ, ఒక్కొక్క దగ్గర కారం ఎక్కువ అలా తెలుస్తుంది. అలా లేకుండా ఒక బౌల్లో ఉప్పు కారం తీసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం బంగాళాదుంపల చిప్స్ పైన చల్లుకోవాలన్నమాట. మనం ఆ విధంగా విడివిడిగా చల్లామంటే అతుక్కునేస్తుంది ఎక్కువగా అన్నమాట. ఈ విధంగా మనం బాగా ఉప్పు కారాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత చిప్స్ పైన బాగా నీట్గా చల్లుకునేసి బాగా మిక్స్ చేసుకునేయాలండి. మిక్స్ చేసుకుంటే అంతేనండి, చాలా ఈజీ. కరకరలాడే చిప్స్ రెడీ అయిపోయాయి అన్నమాట. ఈవినింగ్ స్నాక్స్గా అయినా తినచ్చు, బాగుంటాయి. ఎప్పుడైనా మనం ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే కూడా ఒక 10 days వరకు కూడా బాగుంటాయి, తినచ్చు. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అదే ఆయిల్లోనే మామూలుగా నేను వేడి ఉంటుంది కదండి, ఆయిల్లోనే మామూలుగా ఎప్పుడు కానీ ఏది వేపినా డీప్ ఫ్రై పక్కన ఈ అప్పడాలు వేసేస్తానన్నమాట. పనిలో పని రెండు అయిపోతాయి కదా. ఓకే అండి.